వేసవి బయట ఎండకు కాస్త ఉపశమనం పొందే విషయంలో ప్రజలు పండ్లను ఎంచుకుంటారు. అయితే కొనుగోలు చేసే ముందు తస్మాత్ జాగ్రత్త అని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మరి పండ్లను పక్వానికి వచ్చేలా చేసే ఆ రసాయనాలేంటి? లభ్యమవుతున్న 90% పండ్లు రసాయనాలతో కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేసినవే. అలాంటి పండ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తమ స్వలాభం కోసం కాయలు పక్వానికి రాకముందే తోటల నుంచి తీసుకొచ్చి వ్యాపారులు కాల్షియం కార్బైడ్, ఇథిలిన్ వంటి రసాయనాలతో మాగబెడుతున్నారు. మామిడి, అరటి, ద్రాక్ష, పొట్టుకు మించి వాటితో లభించే పోషకాలు మీరు కూడా రోజు తింటారు కదా, కానీ జర భద్రం, వాటితో హాని కూడా ఉంటుంది. అంటే మేం చెప్పింది పండ్లు తింటే కాదు, వాటిని త్వరగా అమ్మాలి, మంచి రంగు రావాలని విషపూరిత నిషేధిత రసాయనాలతో కృత్రిమంగా పక్వానికి వచ్చేలా చేస్తారు. చూశారా, అన్నీ కల్తీ. రాను రాను మొత్తం ప్రపంచమే కల్తీమయం అయ్యేటట్టుంది.